విశాఖ జీవీఎంసీ 22వ వార్డును కార్పొరేటర్ పీతలమూర్తి గాలికి వదిలేసి ఉదయం పూట 100 కోట్లు 1000 కోట్లు కుంభకోణాలు చేస్తున్నారని అందరి మీద ప్రెస్ మీట్లు పెడుతూ సాయంత్రం వేళలో స్టార్ హోటల్లో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆరోపించారు. నగరంలోని హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీతలమూర్తి త్వరలో ప్రధాని రాష్ట్రపతిపై కూడా ఆరోపిస్తూ ప్రెస్ మీట్లు పెడతారేమో అని ఎద్దేవా చేశారు. 2007లో తాను కార్పొరేటర్గా 1000 ఓట్లతో గెలిచానని, తర్వాత వైసీపీలో మరలా కార్పొరేటర్గా గెలిచి డిప్యూటీ మేయర్ అయినట్టు తెలిపారు. బికారిగా తిరుగుతుంటే మూర్తిని యూత్ కాంగ్రెస్లో పెట్టించింది తానేనని, నీతి నిజాయితీ అంటాడని, ఒకే వార్డులో పోటీ చేద్దాం, ఎవరి వైపు ప్రజలు ఓటు పడుతుందో చూద్దామని సవాల్ విసిరారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలు చేశానని ఆరోపించాడని, దాని మీద విచారణ చేయమని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించానన్నారు. ఆనందపురంలో వాటర్ ప్లాంట్ చెల్లి పేరు మీద పెట్టి అదే స్థలం మూర్తి కబ్జా చేశాడని ఆరోపించారు. స్పా, మసాజ్, యోగా సెంటర్లకి మంకీ క్యాప్ వేసుకుని ఎందుకు వెళ్తున్నారో మూర్తి చెప్పాలన్నారు. 1000 కోట్ల టీడీఆర్ల గురించి మాట్లాడి హోటల్స్లో లాలూచీ కుదుర్చుకుంటారని ఆరోపించారు. తన పాస్పోర్ట్ సీజ్ అని చెప్తున్నాడని, కొన్ని రోజుల క్రితమే అమెరికాకు వెళ్ళి వచ్చానని, త్వరలో తానా సభలకు వెళ్తున్నానన్నారు. ప్రభుత్వ మహిళా డాక్టర్ శాలరీ కార్డు జేబులో పెట్టుకుని జల్సాలు చేస్తున్నాడని, ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క ఇంటిని మెయింటైన్ చేయడం లేదా అని ప్రశ్నించారు. తన వార్డులోనే ఓ మహిళ దగ్గర 90 తులాల బంగారం 30 లక్షలు దోచుకున్నాడని కమిషనర్కు కూడా ఫిర్యాదు అందిందని తెలిపారు. మరి ఈరోజు ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు గొల్లగారి శ్రీనివాస్ గారికి, మా ఫ్లోర్ గారు మానవ సింగ్ గారు, మా సోదరి కార్పొరేటర్ గారు స్వాతి మేడం గారికి, దాస్ గారికి, శశికళ మేడం గారికి, ఉమ్మి చిన్నారావు గారు, సీనియర్ నాయకులు అందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మరి మనం చూసాం, మేము ఊర్లో లేనప్పుడు మన సోదరులు గౌరవనీయులు పీతలమూర్తి యాదవ్ గారు, పీతలమూర్తి యాదవ్ అంటే ప్రెస్ మీట్ల మూర్తి యాదవ్, ఆయన ఇంటి పేరే ప్రెస్ మీట్ల మూర్తి యాదవ్ గారు చాలా బ్రహ్మాండమైన ప్రెస్ మీట్లు పెట్టారు. 3 ప్రెస్ మీట్లు. మరి 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడు లేని ప్రెస్ మీట్లు రోజు తప్పించి రోజు పెడతా ఉన్నారు. మరి ఎందుకు పెడుతున్నారో విశాఖ నగరంలో ప్రజలందరూ కూడా ఒకసారి చర్చించుకుంటూ ఉన్నారు. ఏంటి మూర్తి యాదవ్ గారు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు, చాలా డిస్కషన్ జరుగుతాం విశాఖ నగరంలో. మరి ఇతను చూస్తే మన ఒక వార్డులో మూర్తి యాదవ్ను కార్పొరేటర్ గెలిపిస్తే ఆ వార్డు ప్రజలందరూ కూడా మూర్తి యాదవ్ గారు మాకు ట్రైన్స్ వేస్తారు, మాకు మంచి రోడ్లు వేస్తారు, మంచి మొక్కలు వేస్తారు, మంచి లైట్లు వేస్తారు, మంచి బ్యూటిఫికేషన్ చేస్తారు అని ఆలోచించి ఆ వార్డు ప్రజలందరూ ఆయన మీద నమ్మకంతో గెలిపిస్తే, ఈరోజు ఆయన చేసే పని ప్రతి ఒక్కరి మీద ఆరోపణలు చేయడం, చిన్న పెద్ద తేడా లేకుండా బాలేని శ్రీనివాసరెడ్డి గారి మీద కానీ, ఎంఈవి గారి మీద కానీ, జీవి గారి మీద కానీ, సుబ్బారెడ్డి గారి మీద కానీ, సాయిరెడ్డి గారి మీద, అందరి మీద ప్రెస్ మీట్లు పెట్టి 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇదే టార్గెట్, ఇన్ని కోట్లు కుంభకోణాలు అయిపోతున్నాయి అని ఆరోపణలు చేస్తూ ఏ ఒక్క ప్రెస్ మీట్ ఆరోపణ కూడా రుజువు చేయకుండా ఉదయం ప్రెస్ మీట్లు పెట్టడం, సాయంత్రం నవోటెల్లో సెటిల్మెంట్ చేసుకొని పబ్బం గడుపుకుంటున్నట్టు మూర్తి యాదవ్కి సరైన సమాధానం చెప్పడానికి మేము అందరం కూడా ఈరోజు వేదిక తీసుకున్నాం. మరి నీకు 6,000 రూపాయలు జీతంతో మరి ఖరీదైన ప్రెస్ మీట్లు పెడుతూ ఇక భారతదేశంలోనే ఈ ప్రపంచంలోనే ఎవరూ పెట్టలేదని ప్రెస్ మీట్లు పెడుతూ తొలని గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా ఒక పర్యవేక్షణ చేస్తూ ఉన్నారట. మూర్తి యాదవ్ గారికి గిన్నిస్ రికార్డు ఇద్దామని. ఎందుకంటే ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి మరి నా రాష్ట్రపతి మీద, ప్రధానమంత్రి మీద కూడా త్వరలోనే పెడతాడేమో అంత పెద్ద స్థాయిలో కూడా ప్రపంచంలో అందరి మీద కూడా ప్రెస్ మీట్లు పెట్టి అంత కెపాసిటీ ఉన్న మూర్తి యాదవ్ గారు మరి మంచి ప్రెస్ మీట్లో మరి చాలా ఆరోపణలు చేశారు ఈరోజు. మరి నేను 2007 ప్రాంతంలో పాత 42వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుమారు 1000 ఓట్ల పైగా మెజార్టీతో గెలిచి, మళ్ళీ 21 నుంచి 2012 నుంచి 21 వరకు ఖాళీగా ఉన్న సమయంలో కూడా మళ్ళీ 20 ఓట్లు ఎలక్షన్స్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా గెలిచి ఈరోజు మా డిప్యూటీ మేయర్గా విశాఖ నగరంలో మా మేయర్ గారి నాయకత్వంలో, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖ నగరాన్ని 98 వార్డుల్లో కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తే ఈరోజు అవినీతి జరిగిపోయిందని చెప్తా ఉన్నాడు మూర్తి యాదవ్. మరి మొన్ననే ఆయన చెప్పాడు,
వార్డులో చాలా ఆక్రమణలు చేస్తాం, గవర్నమెంట్ భూములన్నీ కూడా కబ్జా చేస్తామని చెప్పి మరి నిన్న సాయంత్రం నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి నిన్న ఆయన ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలకి మరి నిన్న కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విచారణ చేసి మీరు ఈ యొక్క భూములన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోమని కలెక్టర్ గారికి నేను నివేదిక మొత్తం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా భీమిలి దగ్గర మన గిరిజాల్లో గవర్నమెంట్ భూమిని కబ్జా చేశానని మరి గండిగొండంలో సర్పంచ్ గారు ఇల్లు చూపించి ఆ ఇల్లు జియాని శ్రీరోజే గండిగొండం సర్పంచ్ గారి ఇల్లు అయితే నా ఇల్లు అని చెప్పడం చాలా అసభ్యకరంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఈ యొక్క ఫోటోలో చూపించారు ఆయన ఇది యాక్చువల్గా మా జీబీఎంసీ మా వార్డులో హిందూ ముస్లిం క్రిస్టియన్ బల్లి గ్రౌండ్. ఈ యొక్క దీని కాంపౌండ్ వాళ్ళంతా కూడా మా జీబీఎంసీ నిధులతో కట్టి సుమారు 7-8 ఎకరాలు మా బల్లి గ్రౌండ్ 3 బల్లి గ్రౌండ్ కూడా కలిసి ఉంటాయి. ఇక్కడ ఖాళీ ప్లేస్లో నర్సరీ చేద్దామని ఇదంతా క్లీన్ చేస్తే ఇది ఈ యొక్క భూమిని మేము ఆక్యుపై చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇది మీ జీవీఎంసీ వాళ్ళతో వెరిఫై చేసుకున్నా సరిపోతుంది. అదేవిధంగా ఒక కార్ వాష్ ల్యాండ్ ఒకటి చూపించి ఇది కూడా కబ్జా చేశారు చాలా అన్యాయంగా అని చెప్తా ఉన్నారు. దీని తాలూకు ఓనర్స్ అమెరికాలో ఉంటారు. మరి దీని కోసం కూడా కబ్జా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క భూమి గ్రీన్ బెల్ట్ని కబ్జా చేస్తామని హైవేలో అని చూపించారు. ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్. దీని ల్యాండ్ తాలూకు ఓనర్ కన్నీరు ఆంజనేయులు గారు గుంటూరులో ఉంటారు. మరి ఈ విధంగా ఎవరెవరో రోడ్డు మీద వెళ్ళి ఫోటోలు తీసుకొని ఈ యొక్క కంటైనర్ ల్యాండ్ చూపిస్తూ ఇది కూడా డబ్బులు నొక్కిస్తారు, డబ్బులు కాజేస్తారని చెప్తా ఉన్నారు. కరాసా మెయిన్ రోడ్లో బాలాజీ పరిశ్రమ పక్కన ఉంటారు. ఈ యొక్క భూమికి జనసేన ఎమ్మెల్యే గారు కొంత డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి హోల్డ్లో పెట్టుకున్నారు. మరి జనసేన ఎమ్మెల్యే గారు పెట్టుకుంటే ఇది నేనే నా వార్డులో